ఒక తల్లి పక్షి తన పిల్ల కోసం ఎక్కడికెళ్ళినా తిరిగి వస్తుంది. కానీ ఒకరోజు అది ఎగిరి మళ్ళీ తిరిగి రాకపోతే? అడవి పక్కన చిన్న ఊరిలో తారా ఉండేది. తన తోటి పిల్లలతో హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేది. జంతువులు కూడా తన నేస్తాలే. కుందేలు, జింకలు వాటితో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు తారా వాళ్ళ అమ్మ కట్టెల కోసం అడవికి వెళ్ళింది. అక్కడ ఒక భయంకరమైన మంత్రగత్తె ఉన్నది. తారా వాళ్ళ అమ్మని చూసి కోపంతో రగిలిపోయింది. మంత్రగత్తె తారా వాళ్ళ అమ్మని బంధించింది. తన అమ్మ ఎంతసేపైనా రాకపోయేసరికి తారా తన తాత దగ్గరికి వెళ్ళి చాలా బాధపడింది. అడవికి వెళ్ళిన తారా వాళ్ళ అమ్మ ఇంకా తిరిగి రాలేదని, ఆమెను వెతకడానికి సహాయం చేయాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ని కోరారు. ఎన్ని రోజులు గడిచినా తారా వాళ్ళ అమ్మ ఇంటికి రాలేదు. తారా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి నేనే అడవికి వెళ్ళి అమ్మని తీసుకొస్తానని చెప్పింది. తప్పనిసరిగా తాత ఒప్పుకున్నాడు. ఆ ఊరిలో ఒక అవ్వ దగ్గరికి వెళ్ళి అడవి గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంది. అడవికి వెళ్ళాలంటే గుర్రపు సవారీ తెలిసి ఉంటే మంచిదని గుర్రపు సవారీ నేర్చుకోవడం మొదలెట్టింది. ఎన్నోసార్లు కింద పడినా పట్టు వదల్లేదు. చివరికి గుర్రపు సవారీ నేర్చుకుంది. ఆనందం అంకుల్ దగ్గరికి వెళ్ళి గుర్రానికి గడ్డి పెట్టించింది. చిన్న పాపను నేను దేవా, నీ ముందు నమస్కారమిచ్చా. హనుమంతుడా నీవు నాకు ధైర్యాన్ని అందించు దేవా. అమ్మను వెతుక్కుంటా అడవిలో నీవు నాకు తోడుగా రావాలి. నీ పేరు చెప్పుకుంటా ప్రతి అడుగులో నీ ఆశీర్వాదం కావాలి. అందరికీ అడవికి వెళ్తున్నా అని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. జాబిలమ్మ నువ్వే దులపాడాలి, జాబిలమ్మ నువ్వే దులపాడాలి, జాబిలమ్మ నువ్వే జోలపాడాలి. కన్న తల్లి జాడకై తల్లడిల్లే ఈ పసికూన కోసం. జాబిలమ్మ నువ్వే జోలపాడాలి, చిన్నారి తల్లి నీదరు ఎదాకా. ఒకరోజు గుర్రం కాపాడకపోతే తార లోయలో ఇలా పడిపోయేది. కానీ గుర్రం చాకచక్యంతో
తారాని కాపాడింది. ఒకరోజు అడవిలో మెరుస్తూ అడుగుజాడలు కనపడ్డాయి. వాటి వెంటనే పోతే అక్కడొక మెరుస్తున్న తోడేలు కనపడింది. ఆ తోడేలు మెడలో కూడా అచ్చం తారా మెడలో ఉన్న లాకెట్టు ఉంది. ఆ తోడేలు మెరుస్తున్న పక్షి వెనక మనం వెళ్ళాలి అని చెప్పింది. తార ఆ మెరుస్తున్న పక్షి చూపించిన దారి వెంటే వెళ్ళింది. ఆ పక్షి నీటి మధ్యలో ఉన్న ఒక పుస్తకం మీద వాలింది. తార ఒక పొడవ తీసుకొని ఆ పుస్తకం వైపు బయలుదేరింది. అక్కడ తన తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పుస్తకం దగ్గర ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ని అనుసరిస్తూ తోడేలుతో సహా ఒక పాడుబడ్డ ఇంటి వైపు బయలుదేరింది. ఆ పాడుబడ్డ ఇంట్లోనే తారా వాళ్ళ అమ్మ బందీ అయి ఉన్నది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. తారా మెడలో ఉన్న లాకెట్టు ఈ అద్భుతాన్ని చేసింది. తారా వాళ్ళ అమ్మ విముక్తి పొందింది. అమ్మని తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరింది. నిదురపోతారా జన్మలో చేసిన పుణ్యమో నేను మీ అమ్మని అయ్యాను. జో 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 నా బుజ్జి తల్లి జో జో, నా బంగారు తల్లి జో జో.